ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందంటూ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటున్నారు పోలీసులు. ఈసీ రూల్స్ బ్రేక్ చేశారంటూ దేవినేని ఉమతో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసుల తీరుపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ర్యాలీతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదంటున్నారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అనుమతి లేని ర్యాలీ తీశారంటూ దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఉమ ఫైర్ అవుతున్నారు. ఇక వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో ఇలాంటి కేసులు పెట్టిస్తుందంటూ ఆయన ఆరోపించారు. అయితే ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, అందుకే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సంబంధించి ఫిర్యాదు రావడంతోనే కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. దీంతో ఈసీ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదైంది. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, దేవినేని ఉమపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన మేరకు కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే దేవినేని వర్షన్ ఎలా ఉంది? మొన్న 22వ తేదీన టీడీపీ 3వ లిస్టు ప్రకటించిన రోజున దేవినేని ఉమ మైలవరం సీట్ని వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో మైలవరం నియోజకవర్గం జక్కంపూడి ఇంటి వైఎస్ఆర్ కాలనీలో ఆయన ప్రచారానికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జెండాలతో పాటు జనసేన పార్టీ జెండాలు, ప్రచార రథం మీద చంద్రబాబు నాయుడు ఫోటోలు, పసుపు రంగు కలిగి ఉన్నటువంటి వాహనాలతో ఆయన ప్రచారం చేశారు. 300 మంది కార్యకర్తలతో ఆయన ర్యాలీ చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రచారం చేశారనేది రిటర్నింగ్ ఆఫీసర్కి సమాచారం వెళ్ళడంతో ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీద సెక్షన్ 188, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఒక బహిరంగ అంటే ఎన్నికల కోడ్ ఒక నిబంధన ఉన్నప్పుడు ఆ నిబంధన ఉల్లంఘించారనేది 188 సెక్షన్ కిందకు వస్తే 143, 149 సంబంధించి అంతమంది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అంతమంది ఒకే చోట గుమ్ముగూడడం, ఒక సభ పెట్టుకోవడం ఎన్నికల రూల్స్కి విరుద్ధం అని కూడా ఆ సెక్షన్లు చెబుతున్నాయి. ఆ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దేవినేని ఉమాకి ఒకవైపు సీటు లేకపోవడంతో కొంత ఇప్పటికే నైరాశ్యంలో ఉన్నటువంటి ఆయనకి తాజాగా ఇప్పుడు ఈ కేసు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు సీటు ప్రకటించిన రోజే ఆయన ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్నారు జక్కంపూడిలో. ఇప్పుడు ఆ కేసు సంబంధించి అది కేసు అవడంతో ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ఎన్నికల అధికారితో పాటు పోలీసులు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. దేవినేని ఉమ 2019లో 14లో మైలవరం నుంచి పోటీ చేసి 2014 గెలిచి మంత్రి అయ్యారు. 2019లో వసంత కృష్ణప్రసాద్ చేతులు ఓడిపోయారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం సీట్ని సాధించడంతో దేవినేని ఉమ వర్గం కొంత అసంతృప్తిగా ఉంది. అయితే చంద్రబాబు ఆల్రెడీ మాట్లాడిన తర్వాతే, దేవినేని ఉమాకి మాట్లాడిన తర్వాతే వసంత కృష్ణప్రసాద్ సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళన కూడా ఎక్కడ చేయట్లేదు. శాంతియుతంగానే ఆ రోజు జక్కంపూడి కాలనీలో ఈ నిరసన కార్యక్రమాన్ని అంటే ప్రచార కార్యక్రమాన్ని చేశారు. అయితే అప్పుడు ఎన్నికల నిబంధన ఉంది కాబట్టి కావాలని ఇది అంటే ఎన్నికల రూల్స్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారుల నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఈ కేసు అయితే నమోదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఆయన ఈ ప్రచార ర్యాలీ నిర్వహించారని కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు కాబట్టి దేవినేని ఉమ ఆయన కానీ ఆయన లాయర్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరించుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి జక్కంపూడి భారీ ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని అంటున్నారు పోలీసులు. ఈసీ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి ఉమతో పాటు మరో కొంతమందిపై పలువురిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరుపై అటు ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ర్యాలీతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద దేవినేని ఉమకు ఈసీ నిబంధనల ప్రకారం అయితే కేసులో ఇరుక్కున్నారు.